ఒక వ్యక్తి జీవితాన్ని చూసినప్పుడు మొదటగా రక్షించబడిన జీవితం, రెండోది ద సీజన్ ఆఫ్ క్రషింగ్. ఈ మూడో స్టేజ్ చూసినప్పుడు ఒక వ్యక్తి జీవితంలో గొప్ప మార్పు కలుగుతాం, కానీ బహిరంగంగా చూపిస్తాం కాదు. ఇది దాచబడే స్టేజ్. నెక్స్ట్ చూస్తే ఈ సీజన్ నుండి చూసినప్పుడు, ఈ సీజన్ నువ్వు ఎప్పుడైతే నువ్వు కట్టబడుతున్నావో నెక్స్ట్ సీజన్లోకి వెళ్తారు. ఈ సీజన్ నేను చాలా పోరాడుతున్నా. ఏంటంటే వార్ఫేర్ స్టేజ్, వార్ఫేర్ సీజన్. యుద్ధరంగం అనొచ్చు, లేకపోతే యుద్ధానికి సిద్ధపడతామనొచ్చు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనం పోరాడేది రక్త మాంసంలో కాదు, కానీ కనబడని శత్రువులు అంట. 4-fold ఎంటిటీస్, నలుదిక్కుల నుండి శత్రువులు. ఈ వాక్యం చదివేటప్పుడు దయచేసి ఒకసారి చదివేటప్పుడు జ్ఞాపకం చేసుకుందాం, ఎవరు ఈ శత్రువులు అని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 ఒకసారి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండలమందున్న దురాత్మల, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మలు, శరీరముతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ. You see, it is very clear. మనం పోరాడే ఈ శత్రువుల్ని, you see, it is like this. ఈ స్టేజ్ ఏంటి స్ట్రైట్గా చెప్పేస్తా. ఫస్ట్ స్టేజ్ ఏంటి మీకు జ్ఞాపకం ఉందా? రక్షించబడిన స్టేజ్. నెక్స్ట్ సీజన్, రెండో సీజన్ ఏంటి? నా అణిచివేయబడతాం. మూడోది కట్టబడేది. నువ్వు కట్టబడేటప్పుడు అపవాది చూస్తున్నాడు, జాగ్రత్త. పునాది వేసినప్పుడు వాడు పెద్ద భయపడ్డు. నీలో బిల్డింగ్ బయటకు వస్తుంది. ఓరే, ఏదో పెద్ద బిల్డింగ్ వస్తుందిరా ఇక్కడ, ఈడెవడో పెద్దోడే ఎలా ఉన్నాడు రా, ఈమె జీవితంలో ఏదో గొప్పతనం వస్తుంది, దేవుడు ఏదో పెద్ద టాస్క్ ఇచ్చాడు అనుకుంటున్నాను. నేను ఇప్పుడు పోరాడకపోతే రేపు వీళ్ళు నన్ను పోరాడతారు. అవునా కదా? కట్టబడేటప్పుడు ఇట్ ఈస్ ఎక్స్పోజింగ్. విత్ ద టైమ్ యు ఆర్ రెడీ, అపవాది వచ్చేస్తాడు. ఇదిగో కట్టబడుతున్నారు, పోరాడాలి. ఎప్పుడన్నా చూడండి, ఒక స్థలం కబ్జా చేస్తాం కానీ, ఒక స్థలంలో క్వారల్స్ వస్తాం కానీ, అది అట్లా ముద్దులో పడినప్పుడు ఎవరు రాడు. ఎవడన్నా అడుగుపెట్టి దాన్ని ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టనే వచ్చేస్తారు, అందరూ ఏకల్లాగా వచ్చేస్తారు. ఏదైనా పని స్టార్ట్ చేస్తాను చూడనే, నీదవనే, నీ సొంతం అవనే, డాక్యుమెంట్స్ నీవేది ఉండనే, ఒరిజినల్గా నీవే ఉండనే, అన్నీ ఉన్నవాడు వచ్చేస్తాడు. ఎవడు నువ్వు, ఏంటి ఇక్కడ, ఏంటంట, ఎన్నో సంవత్సరాలు ఇక్కడ పడి ఉంది, నువ్వెవడు, ఏంటి రుజువు స్టార్ట్ చేస్తారు. ఇది మాది, ఒకడు వస్తాడు రాసుకుని, ఇది నాది. దట్ థింగ్ ఇస్ దట్ యు ఆర్ ట్రైయింగ్ టు క్లెయిమ్. ఈ వార్ఫేర్ స్టేజ్ అనేటప్పుడు ఏంటంటే, దేవుడు మనల్ని వీరులుగా సిద్ధపరిచే సమయం అండి. ఎందుకంటే వార్ఫేర్ స్టేజ్ అనేటప్పుడు మనం భయపడవచ్చు, ఇదేదో నేను పోరాడాలేమో, నేను చచ్చిపోతానేమో, నా వలన అవ్వదేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడు. లేదు. ఈ స్టేజ్ అన్నిట్లో మొదటి స్టేజ్లో మాత్రం దేవుని ప్రేమలో ఊరిపోతాం. కానీ రెండో స్టేజ్లో దేవుడు ఎక్కడున్నాడు రా అన్నట్టు ఉంటుంది. మూడో స్టేజ్కి, సరే ప్రభా నిన్ను నమ్ముతున్నానయ్యా, నీవు నా చెప్పిందని చేయకపోయినా నీ చిత్తము నేను చేస్తాను ప్రభా, నీ వాక్యం దగ్గర నేను బ్రతుకుతాను ప్రభా. ఈ నాలుగో స్టేజ్కి వచ్చేటప్పుడు కొన్నిసార్లు భయం వేస్తుంది. ఏంటి దేవుడు నన్ను ఇట్లా చూసాడు, సాతాను ఇట్లా కొడతా ఉంటే, కొట్టేది సాతాను కాదు, ట్రైనింగ్లో పంపిస్తాను. వాడు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి క్రైస్తవుడు పోరాడేవాడు, ప్రతి క్రైస్తవుడు ఫైటర్. ఈరోజు మనుషుల్లో పోరాడుతున్నాం, సహోదరులే పోరాడుతున్నాం. మనం పోరాడేది శరీరము కాదు, రక్తాన్ని కాదు, కనబడని శత్రువుని. ఈ వార్నింగ్ ఇస్తున్నా. మీరు అనుకోవచ్చు, ఎందుకంటే అనవసరంగా మనం వెళ్ళి దెయ్యాన్ని రెచ్చగొడతాం, అప్పుడు వాడు వచ్చి మనంతో యుద్ధం చేస్తాం. ఫర్ ఏ కైండ్ ఇన్ఫర్మేషన్, నువ్వు పోరాడకపోయినా వాడు మాత్రం నిన్ను పోరాడకుండా మానడు. సో వాడు వస్తాడు, వాడు కొడతాడు. ఇప్పటికే చాలామంది దగ్గర పోయాయి, చాలామంది దగ్గర చచ్చాయి, చాలామంది దగ్గర నాశనం అయ్యాయి. యేసు ప్రభు చెప్పలేదా, వాడు దొంగ, దోచుకుంటాడు. మిమ్మల్ని అడుగుతున్నా, ఏంటి మీ జీవితంలో ఏదైనా దోచుకోబడిందా? ఏదైనా పోయిందా? ఏదైనా నాశనం అయిపోయిందా? ఏదైనా చచ్చిపోయిందా? ఏం చాలని నేను బ్రతుకున్నా? నువ్వు బ్రతుకున్నా, ఆశలు చచ్చిపోయి ఇంకా బ్రతకాలన్న ఆశ లేదు.
పేరుకు బ్రతుకున్నాం, మనసులో నెమ్మది లేదు. ఇంకంతా వేస్ట్ ఏదో బ్రతకదప్పా, ఏదో చూసుకోదప్పా. చాలామంది వివాహ జీవితాలు చచ్చిన స్థితులు ఉన్నాయి, చాలామంది ఆశలు చచ్చిన స్థితులు ఉన్నాయి, చాలామంది విజన్ డ్రీమ్స్, నేను అది చేయాలని ఈ పరిస్థితులను బట్టి ఇంకా చచ్చిపోయిన స్థితులు ఉన్నాయి. అపవాది చంపేస్తున్నాడు. జాగ్రత్త. వాడు దోచుకుంటాడంట. కష్టపడ్డావు, విత్తావు, చేర్చిపెట్టావు, ఆశపడ్డావు, పెట్టావు, ఇన్వెస్ట్మెంట్ పోయింది, పెట్టావు, బిజినెస్ పోయింది, పెట్టావు ఏదో. దేవుడు నీకు నాశనాన్ని కోరడు. ఒకడు ఉన్నాడు నాశనం చేస్తాను. అదే అంటున్నాడు, నువ్వు పోరాడితే సరే, పోరాడలేదా వాడు వస్తాడు, వాడు దోచుకుంటాడు, వాడు నాశనం చేస్తాడు, వాడు చంపుతాడు. అది వాడు పని. అందుకనే దేవుడు వాక్యం తెలియజేస్తున్నా, అపవాది తంత్రములు ఎరిగిన వారుగా సర్వాంగ కవచాన్ని ధరించుకుని ఫైట్, పోరాడు. నువ్వు పోరాడితే సరే, దేవుడు నీకు గ్యారంటీ ఇచ్చింది, నువ్వు సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే జయం. నువ్వు ధరించుకుని నిలబడితే జయం, లేకపోతే జయం లేదు. కండిషన్స్ అప్లైడ్. ఆ సర్వాంగ కవచం లేకుండా ఎవరికి జయం లేదు. దేవుడు నీ కొరకు పోరాడతాం కదా. యూ నీడ్ టు ఫైట్. అపవాది నిన్ను చేయగలిగినంత ఈ సీజన్ ఆఫ్ స్పిరిచువల్ వార్ఫేర్లో నీలో డౌట్ తీసుకొస్తాడు, డిస్కరేజ్మెంట్ తీసుకొస్తాడు. నీలో ఏం చేస్తాడంటే నిన్ను కింద కణిచివేస్తానికి నీ గతాన్ని జ్ఞాపకం చేస్తాడు, ప్రయత్నం చేస్తాడు. కానీ జ్ఞాపకం చేసుకోండి, ఈ సీజన్ మీరు ట్రైన్ అవుతానికి, ఈ సీజన్ నువ్వు నేర్చుకోవాలి. నువ్వు పోరాడాల్సిందే. ఈరోజు కదా రేపు, రేపు కదా రేపు, రేపు కదా రేపు. కీప్ ఫైటింగ్, కీప్ ట్రైన్ హార్డ్, విచ్ మీన్స్ ప్రే. నీ ప్రార్థనలో కార్యము జరిగేంత వరకు ప్రార్థన చేయి. నెక్స్ట్ చెప్పదలుచుకుంది ద 5th సీజన్ ఆఫ్ రిఫైనింగ్. ఇదేమంటామంటే లాస్ట్ బట్ ముందు. ఎందుకంటే ఏం లేని వాడు దేవుడి ప్రేమలోకి వచ్చాడు. ఆ ప్రేమలో అనుభవించిన తర్వాత తొక్కబడ్డాడు. తొక్కబడినప్పుడు నేను తగ్గించబడ్డానంటాడు. తగ్గించబడిన వాడిని దేవుడిలో కట్టబడుతున్నాడు. కట్టబడిన వాడు పోరాడుతున్నాడు. పోరాడి జయించాడు అనుకో. జయించిన తర్వాత దేవుడు నెక్స్ట్ సీజన్ పెడతాడంటే రిఫైనింగ్ సీజన్ అంట. అంటే ఈ సీజన్ ఏం లేదు, సింపుల్ ఒక మాటలో చెప్పాలంటే నీ తలంపులకి పరీక్ష. ఇంకా దీన్ని సింపుల్గా చెప్పాలంటే నువ్వు చేసేది ఇందుకొరకు. యు ఆర్ అ ఫైటర్. ఇందుకొరకు నువ్వు ప్రార్థనా వీరుడువే. ఇందుకొరకు కొంతమంది అంటారు, నేను ప్రార్థన చేస్తే ఇందుకొరకు చేస్తే నీ గొప్పతనం కొరకు అయితే వేస్ట్. ఈ మాటలు చెప్పాలంటే వాట్ ఆర్ యువర్ మోటివ్స్? ఎందుకంటే ఇక్కడ ఉన్నవారు కొంతమంది ఉన్నారు, ఒకప్పుడు ఏమీ లేని స్థితి, తిండి కూడా గతి లేని స్థితిలో ఉన్నవారు ఉన్నారు. చాలామంది ఉన్నారు రోడ్డు మీద పడినోడిని. అవును, ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు? బట్ దెన్ ఈరోజు ఆ స్థితి వచ్చిన తర్వాత ఇందుకొరకు బ్రతుకుతున్నావు. బికాస్ దట్ ఈస్ ద ఛాలెంజ్. యువర్ మోటివ్. నేను ఇల్లు కట్టుకోవాలి, నేను కారు కొనుక్కోవాలి, నాకు పలానా ఉండాలి, నాకు పలానా జరగాలి. ఇల్లు కొనుక్కోద్దని చెప్పట్లా, కారు కట్టుకోద్దని చెప్పట్లా. వాట్ ఎవర్ గాడ్ బ్లెసెస్ యూ, వాట్ ఎవర్ యువర్ నీడ్స్ ఆర్, గాడ్ విల్ ఫుల్ఫిల్ యూ అండ్ హెల్ప్ యూ, దట్స్ ఫర్ షూర్. కానీ నీ మోటివ్ ఏంటి అది అడుగుతున్నా. నీ మోటివ్ అంటే ఇల్లు గురించి అంటే నీ జీవితం నాశనం. ఇజ్ ఇట్ గాడ్? ఎందుకంటే దేవుడు నీ జీవితంలో నిన్ను హెచ్చించినప్పుడు దేవుడిని మర్చిపోకుండా నీ స్వార్థం చూసుకున్నావు అనుకో, వేస్ట్. ఈరోజు సేవలో కూడా చెప్పొచ్చండి, యథార్థంగా చెప్తానని అనేక మంది సేవకుల జీవితాలు చూసినప్పుడు ఎంతో బాధ. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బోస్ట్. ఒకప్పుడు ఏం లేకుండా స్టార్ట్ చేసాము, కానీ ఈరోజు నేను ఓన్లీ గాడ్. You see, sometimes you don't have to tell anything. Because when the glory is there, you don't have to utter a word. The glory will show the power, the weight. కాబోతు బైబిల్లో చూసినప్పుడు సౌలు ఇశ్రాయేలుకి మొదటి రాజు, ఫస్ట్ కింగ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. దేవుడు అభిషేకించాడు, మాట్లాడాడు, అన్ని చేశాడు, ఆ రాజుగా పెట్టాడు. కానీ తన మోటివ్స్ మారిపోయింది, తన ఇంటెన్షన్ మారిపోయింది. He was a king, yet his motives changed. దేవుడు ఏం చేశాడు? I reject Saul. నాకు సౌలు వద్దు, నేను దావీదుని లేపుతా.
మరలా దావీదుని చూడండి, ద ప్రాసెస్ మారదు. దావీదుని గొర్రెల కాపరిగా తీసుకున్నాడు. ఆ రక్షణ ఆనందం, ఓహో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఓహో ఎగిరిపోతున్నాడు. అంతా వెళ్ళాడు, సున్నతి లేని ఆ ఫిలిస్తీని చూశాడు. ఎవడు రైడు సున్నతి లేని ఫిలిస్తీయుడు, జీవం కలిగిన యెహోవా నామములో వస్తున్నాడు రా. ఒక్క రాయి తీసుకుని ఆ గొలియాతుని చంపాడు. దాని తర్వాత ఒక్క రాతితో గొలియాతుని చంపి ఆహా అంటే నెక్స్ట్ అన్నాడు దేవుడు, సీజన్ చేంజ్ బడ్డా, ఇక సౌలు తరుగుతున్నాడు నిన్ను. సీజన్ ఆఫ్ క్రషింగ్. ఎడార్లోకి వెళ్ళాడు, గుహల్లోకి వెళ్ళాడు, ఒంటరితనంలోకి వెళ్ళాడు. క్రషింగ్, మోల్డింగ్. అక్కడ నుంచి కట్టబడ్డాడు, బిల్డ్. అక్కడ నుండి సిద్ధపడ్డాడు, వార్ఫేర్. ఆ వార్ఫేర్లో చూస్తాం సైనికులు చేరారు, వీరులు దావీదు దగ్గరకు వచ్చారంట. ఎప్పుడు? తను ఇంకా గుహల్లో ఉన్నదప్పుడు. సింహాసనం ఎక్కిన తర్వాత వీరులు రాలే, గుహల్లో వీరులు వచ్చారు. వారందరూ బలవంతులు. ఎంత గొప్ప వీరులు అంటే వారి చరిత్రలు చూస్తే, వారు పోరాడే విధి చూస్తే ఫ్యూజులు అవుట్ అవుతాయి. ఏ సినిమాల్లో హీరోలు పనికిరారు, దేవర్ రియల్ హీరోస్. వాళ్ళందరూ దావీదు దగ్గర చేరారంట. ఆచరణస్ దావీదు దగ్గర చేరారంట. ఆ ప్రవీణత కలిగిన వారు దావీదు దగ్గర చేరారంట. వార్ఫేర్. దాని తర్వాత చూస్తాం రిఫైన్మెంట్. ఇందుకొరకు అందుకనే దావీదు టైటిల్ దేవుడు హృదయానుసారమైన వ్యక్తి అంట. ఏమయ్యాడు? గ్లోరీ, రాజు. ఆయన యూదా వారికి మాత్రం రాజు కాదు, మిగతా వారు కూడా వచ్చి సౌలు చనిపోయిన తర్వాత మమ్మల్ని ఏలయ్యా, నువ్వు నాకు రాజుగా ఉన్నాయ్యా. మొత్తానికి రాజు అయ్యాడంట ఫస్ట్. యు సీ, యు రిమెంబర్, దిస్ ప్రాసెస్ ఇస్ నాట్ గోయింగ్ టు చేంజ్. ది సీజన్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి ఎస్కేప్డ్. నువ్వు తప్పకుండా వీటిలో నుండి వెళ్తావు. ఎక్కడ స్టక్ అయ్యో చూసుకో. ఫస్ట్లోనే ఉండాలని అనుకోవద్దు, సెకండ్కి వెళ్ళు. సెకండ్ డే ఫర్ ఎవర్ అనుకోద్దు, ఇట్ ఇస్ ఓన్లీ టెంపరీ. థర్డ్కి వెళ్ళు. థర్డ్లోనే ఉంటాను, ఏముందిరా జీవితం దాచబడతాను అనొద్దు. తగిన సమయంలో దేవుడు తీసుకుపోయి పడతాడు. యుద్ధంలో పోరాడతాడు, సిద్ధపరిచిన తర్వాత తెస్తాడు. ఏంటి నీ ఉద్దేశం ఏంటి? ఇఫ్ యూ కెన్ సే క్రైస్ట్ అలోన్, క్రీస్తు మాత్రమేనంటే అప్పుడు వస్తానండి చివరి స్టేజ్. ఈ చివరి స్టేజ్ బైబిల్లో తెలియజేయబడుతుంది, మనలో ఫలిస్తాము. అందుకనే ప్రారంభంలో చదివాము, మంచి నేలలో విత్తబడిన విత్తనం. అది భూమిలోకి వెళ్తుంది, అది చేస్తుంది, అది మల్టిప్లై అవుతుంది. అది మంచి నేల. విత్తనం మంచిది ఫర్ షూర్, దేవుని వాక్యం. కానీ దాని ప్రకారం ఇఫ్ యువర్ హార్ట్ కెన్ టేక్ ఇట్, చేంజ్, ట్రాన్స్ఫార్మ్, మోల్డ్, గ్రో. అక్కడ చూస్తే ఒక జీవితంలో విలువ. ఈ లాస్ట్ స్టేజ్ గురించి చెప్పాలంటే సింపుల్, ఒక మాటలో చెప్పచ్చు. తల్లి గర్భంలో దేవుడు నిన్ను ఎందుకైతే కోరుకున్నాడో, ఏర్పరచుకున్నాడో, ఆ పిలుపుకి తగినట్టుగా బ్రతుకుతాం. ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నా, నేను లాస్ట్ స్టేజ్లో ఉన్నానని ఎవరైనా ఇక్కడ చెప్పగలరా? దేవుడు నన్ను ఎందుకైతే తల్లి గర్భంలో రూపించాడో ఇప్పుడు నేను బ్రతికేది అదే ధైర్యంగా చెప్పగలరా? ఇంకో ఈ ప్రాసెస్లన్నీ దాటుకుని హియర్ ఐఎమ్ ఐ, ది గ్లోరీ స్టేజ్. నొప్పి ఉండదని కాదు, కష్టం ఉండదని కాదు, వెయిట్ ఉండదని కాదు, అన్నీ ఉంటాయి, బికాజ్ ఇట్ ఇస్ గ్లోరీ. బట్ దెన్ ఇదిగో, ఐఎమ్ ఫుల్ఫిల్లింగ్ మై పర్పస్. నేను ఇదే, నా బ్రతికి ఇదే, నేను జీవించేది ఇదే, నేను చేసేది ఇదే, ఇదే నా జీవితం. అది చెప్పగలిగిన మహిమ. ఎందుకంటే మన జీవితంలో ద్వారా నిజంగా దేవుని చిత్తంలో ఉన్నవారు మహిమ. కానీ ఈ స్టేజ్ ఏంటంటే గ్లోరీ స్టేజ్. స్వార్థం రెండో స్టేజ్లోనే చచ్చిపోతుంది. అది చావపోతే గ్లోరీ రాలేదు. కారణం ఏంటి తెలుసా? గ్లోరీ అనేటప్పుడు ఇట్ ఈస్ అ ఫ్రూట్ అన్నాం కదా, నీలో ఫలం. ఫలం ఎవరికి? నీకు కాదు, ఇతరులకి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ నీలో ఉంటే ఎవరికి ప్రేమ? పకోడికి చూపి. సమాధానం, నీలో సమాధానం ఉందన్నది పక్కనోడికి తెలుస్తున్నాయి కదా. దీర్ఘశాంతం, నీలో పక్కనోడు తట్టుకోలేదు కదా, ఓర్చుకోలేదు కదా. దయాలత్వం, మంచితనం, నీలో మంచితనం ఉందంటే పక్కడు చదువుకుంటాడు నీ పక్కన. చూసి ఈ ఫలము మనం ఫలించేటప్పుడు పక్కవారు, మన చుట్టూ ఉన్నవారు దీవించబడతానికి. యు సీ, దట్ ఈస్ గ్లోరీ. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితం ద్వారా ఎవరికన్నా దీవెన ఉందా? యు సీ, బైబిల్ ఉంటుంది, లెమ్ము తేజరులము వెలుగు నీ పైన ప్రకాశిస్తుంది. యెషయా 61. లెమ్ము
నువ్వు లెగుస్తే అరైజ్, స్టాండ్. నిలబడవలసిన బాధ్యత నీది, లేవాల్సిన బాధ్యత నీది. ఈరోజు సోమవారం కొంటే మాత్రం దేవుని మహిమ మన మీదకి రాదు. లెమ్ము తేజరము వెలుగు నీ పైన ప్రకాశిస్తుంది. ఈ సీజన్ ఏంటంటే దేవుని మహిమ. ఈ సీజన్ ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి జీవితంలో ఆ మహిమ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఎక్స్పైజెడ్, ఎక్కడ నీ ముక్కు మొహం ఎలా తెలియనో దొరకడం లేదు, ముక్కు మొహం తెలియనో దొరకడం వెళ్ళు. వారు గౌరవించే విధానం ఉంటుంది చూడు. దే విల్ ఫైండ్ హూ యు ఆర్, దే విల్ నో హూ యు ఆర్, దే విల్ నో ద వెయిట్ దట్ యు క్యారీ. ఇదిగో ఈ మనిషి మామూలు వ్యక్తి కాదు, అందరిలాగా ఈ మనిషి లేడు, అందరిలాగా ఈ మనిషి మాట్లాడుతున్నా, అందరిలాంటి వాడు ఈడు కాదు. యూ విల్ ఫైండ్ సూపర్ న్యాచురల్ ఫేవర్, సూపర్ న్యాచురల్ ఫేవర్. ఐమ్ టెల్లింగ్ యూ, సూపర్ న్యాచురల్ ఫేవర్. యూ విల్ ఫైండ్ ద గ్లోరీ. ఆ మహిమ నీ మీద ఉన్నప్పుడు యు అట్రాక్ట్ పీపుల్. మనుషులు నీ దగ్గరకు వస్తాం వణుకుతారు, మనుషులు నీ దగ్గరకు వస్తాం గౌరవిస్తారు. యు సీ, దట్ ఈస్ ద అనాయింటింగ్, ద గ్లోరీ ఆఫ్ గాడ్. నీ గొప్పతనం కాదు, దేవుని మహిమ అది. ఎందుకంటే నువ్వు దేవుని చేతిలో సమర్పించినావు కాబట్టి, నువ్వు ఆయన మహిమను మోస్తానికి సిద్ధపడ్డావు కాబట్టి, నీవు ఆ మహిమను మోసేటప్పుడు నీలో నానేది కాక నేను తగ్గించుకుంటున్నాను, నాకు పాఠం చాలా అయిపోయింది బాబు, అందులోకి మరల వెళ్ళదలుచుకోలేదు, ఉన్నది నేను నమ్మకంగా మోస్తానంటున్నాను కాబట్టి దేవుడు మహిమను దింపుతాడు. ఈరోజు చాలామంది అంటాం, పోర్ మీ అవుట్ ద అనాయింటింగ్, పోర్ మీ అవుట్ ద అనాయింటింగ్, పోర్ మీ అవుట్ ద గ్లోరీ, ఫిల్ మీ విత్ గ్లోరీ. గో త్రూ ద ప్రాసెస్. There are no shortcut with God. Go through the process. You can bribe people but not God. You see, Bible ఉంటుందండి, స్పష్టంగా ఉంటుంది. ఎవరి బాధ్యత వారిది, ఎవరి అభిషేకం వారిది, ఎవరి జీవితంలో లెక్క అప్పచెప్పాల్సింది వారిది. పాత నిబంధన అవడం, కొత్త నిబంధన అవడం. పాత నిబంధన చూసిన ప్రవక్తలు, రాజులు, న్యాయాధిపతులు, యు సీ ద కేటగిరీస్ మారుతూ ఉంటుంది. నూతన నిబంధనలు చూసినప్పుడు 5-fold మినిస్ట్రీ చూస్తాం. And you see the 5-fold ministry, nothing is to underestimate. But then all are equal? No, there are rankings. There are rankings. There are offices. There are rankings. ఇంకో మాటలో చెప్పాలంటే, పొలిటీషియన్ అని చెప్పేస్తాం. ఎమ్మెల్యే పొలిటీషియన్, ఎంపీ పొలిటీషియన్, సీఎం పొలిటీషియన్, ప్రైమ్ మినిస్టర్ పొలిటీషియన్, ప్రెసిడెంట్ పొలిటీషియన్. బట్ ఈరోజు మన భారతదేశంలో హైయెస్ట్ ర్యాంకింగ్ ఎవరికి ఉంది? కంట్రోల్ ఎవరికి ఉంది చెప్పండి? ప్రైమ్ మినిస్టర్. అందరు పొలిటీషియన్లు కానీ ర్యాంకింగ్ ఉంది. ఎవడు ఎత్తింటే అక్కడ కొట్టలేడు. గో స్టెప్ బై స్టెప్. దేవుడు కూడా ఆయన రాజ్యంలో ర్యాంకింగ్లో మనం ఎదగాలని ఆశపడుతున్నాడు. మన జీవితంలో ఎదగాలంటే యూ హ్యావ్ టు గో త్రూ. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఏ స్టేజ్లో ఉన్నారు? దేవుని సన్నిధిలో వచ్చిన మీరు నిజంగా ఈ ప్రాసెస్ అంతటిలో ఐమ్ ఆస్కింగ్ ఆనెస్ట్లీ, దేవా నిన్ను ప్రేమిస్తా, ఏదైనా దేవా నిన్ను స్తుతిస్తా. ఒక విశ్వాస జీవితం, ఇదిగో ఐఎమ్ ఆల్వేస్ ఇన్ లవ్ విత్ యూ లార్డ్, ఐఎమ్ ఆల్వేస్ ఇన్ లవ్ విత్ యూ. సమ్టైమ్స్ లవ్ ఇస్ నాట్ ద వే దట్ యూ ఎక్స్పెక్ట్, బట్ దెన్ లవ్ ఇస్ లవ్. లవ్ ఇస్ నాట్ ఆల్వేస్ స్వీట్, లవ్ ఇస్ ఆల్వేస్ హార్డ్. When it gets hard, it's hard to believe. Do you still love me? Yes, I do. Then why did he hurt me? Because I had to correct you. Why did he yell at me? Because I had to protect you. Why did you do all this? Because I love you. That is love. దేవుడు ఈరోజు కూడా గద్దిస్తూ, సరిదిద్దుతూ, మనల్ని మలుస్తూ, మనలో గర్వము, మనలో ఆ పడిపోయిన ఆదమ స్వభావము తీసివేసి, మనలో మార్పు తీసుకొచ్చి, మనల్ని నూతన సృష్టిగా చేసి, నూతన సృష్టి అనేటప్పుడు ఇందా చెప్పాను, నువ్వు అనుకున్నట్టు ఏదో కొత్తగా వెళ్ళిపోతాం కాదు. ఆయన ప్రారంభించిన రీతిగా, రాజైన యేసు ప్రారంభించిన రాజ్య నియమము ప్రకారము నీవు బ్రతికి ఆయన మార్గంలో నువ్వు నడవాలి. ఎందుకంటే ఆయన వస్తున్నాడు త్వరగా. ఫలించని ప్రతి కొమ్మనే జాగ్రత్త. దయచేసి తల ఉంచుతామండి. తల నుంచి మన స్థితిని ఒకసారి దేవుడితో మాట్లాడుతాం. ఈరోజు దేవుడు మీ జీవితంలో నూతన ప్రారంభం, నూతన కార్యం, ఆయన సహాయం, ఆయన సమాధానం మీకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు అండి. ఏ రంగంలో ఉన్నారు? ఏ రంగంలో ఉన్నారు? ఆత్మీయ రంగంలో పోరాటంలో ఉన్నారా? నా వల్ల పోరాడలేని ఉంటారా? లేదు లేదు లేదు, నువ్వు పోరాడగలవు. దేవుడికి తెలుసు నువ్వు పోరాడగలవు. దేవుడు నమ్ముతున్నాడు నువ్వు పోరాడతావని.
దేవుడు నీకు శక్తినిచ్చాడు, దేవుడు నీకు అభిషేకాన్ని ఇచ్చాడు, దేవుడు ఇంతవరకు నీకు కృపనిచ్చాడు. ఇదిగో నిన్ను ఎదిగింపజేస్తున్నాడు. హీస్ ట్రైనింగ్ యూ, హీస్ ట్రైనింగ్ యువర్ ఆర్మ్స్ ఫర్ ద ఫైట్, ఫర్ ద బ్యాటిల్, ఫర్ ద వార్. ఆపద దినంలో అపవాది తంత్రములు ఎరిగిన వారిగా సర్వాంగ కవచాన్ని ధరించుకుని పోరాడాలి. దేవుని ఆత్మ ఖడ్గము, వాక్యము అన్నీ కలిగిన తర్వాత, ఏమీ లేని స్థితిలో నుండి లేపబడిన నీవు అన్నీ కలిగిన తర్వాత నిజముగా నీ హృదయంలో తగ్గింపు ఉందా? ఇందుకొరకు దేవుడు నమ్మున్నావు, ఇందుకొరకు ఆలయానికి వస్తున్నావు. వై యూర్ డూయింగ్ వాట్ యూర్ డూయింగ్, వై? ఆ వై అన్న దానికి ఆన్సర్ ఉంటేనే కానీ దేవుడు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడండి. దేవా నీ కొరకయ్యా, నీ కొరకు ప్రభా. దేవుడు మనల్ని పరీక్షించి, పరిశోధించి, మనల్ని సరిదిద్ది ఆయన అభిషేకంతో నింపుతాడు. ఆయన అభిషేకం నీ పైకి వచ్చినప్పుడు ఏ మానవుడు ఆపలేడు. ఆయన హస్తం నిన్ను పైకి లేపినప్పుడు ఎవడు ఆపలేడు. ఆ మహిమ నీ ముందున్నప్పుడు ఎవడు నీ దగ్గర రాలేడు. అడగండి, దేవా నా జీవితం నీ మహిమతో నింపబడాలయ్యా, నీ మహిమార్థమై జీవించాలయ్యా. నాలో కావాల్సిన ఓర్పు దయచేయి. ఈ సీజన్స్లో దాటిపోయే ఓర్పు దయచేయి. నన్ను మార్చేయ్యా, క్రీస్తు వల్ల నన్ను మార్చు. ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతారు, ప్రభా నా జీవితంలో జరిగిన ప్రతి కార్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, ఎందుకంటే నువ్వు నాలో తీసుకొచ్చిన ప్రతి దెబ్బ, గాయము, మాటలు, అవమానం అంతా నన్ను మారుస్తానికి నన్ను మలుస్తానికి నేను నమ్ముతున్నానయ్యా. థ్యాంక్ యూ, ఐ స్టిల్ ప్రైజ్ యూ. నేను స్తుతిస్తున్నాను ప్రభా. నేను సజీవ లెక్కలో ఉన్నానంటే నేను నీ చిత్తం ఇంకా నా పట్ల సంపూర్ణం అవ్వలేదు. నేను ఇంకా సజీవ లెక్కలో ఉన్నానంటే నీవు ఇంకా నా పట్ల తలంపుల కార్యాలు కలిగి ఉన్నావు. నాకు ఇంకా అవకాశాలు ఇస్తూ ఉన్నావు. దేవా నన్ను మలచేయ్యా, నన్ను వాడుకోయ్యా, నాకు నేర్పించేయ్యా, నన్ను బలపరచు ప్రభా, నన్ను సరిదిద్దయ్యా. నీ ఆత్మ అభిషేకం నాకు దయచేయి, ఆత్మ సహాయం నాకు దయచేయి, ప్రార్థన నేర్పించయ్యా, ఎలా ప్రార్థించాలో నేర్పించు ప్రభా. ఆత్మతో సత్యముతో ప్రార్థన చేసే జీవితం నాకు దయచేయ్యా. ఉచ్చరప సఖ్యం కానీ మూలుగులతో కూడిన ప్రార్థన నాకు దయచేయ్యా. పరిశుద్ధాత్మ నీవు నీ ఆత్మను కుమరించయ్యా. నీ ఆత్మను మా పైన కుమరించి బలపరచు, ధైర్యపరచు, నెమ్మది దయచేయి, తృప్తి దయచేయి, సమాధానము దయచేయి. ప్రతి జీవితాన్ని ముట్టయ్యా. ఇదిగో ఈరోజు ఇక్కడ నిలిచి ఉండి ఆశపడుతున్నాం, ఫలించాలని ఆశపడుతున్నాం. నువ్వు నడిపించే ప్రతి కాలంలో నీతో నడవాలని ఆశపడుతున్నాం. దేవా ఈ విషయం ఎట్లా మర్చిపోతామయ్యా? 6 కాలంలోకి మేము వెళ్ళొచ్చేమో కానీ మొదటి కాలం నుండి మాతో ఉండే దేవుడు, మాలో ఉండే దేవుడు వేయడు. మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా, మమ్మల్ని ఎడబాసే దేవుడు కాదయ్యా. కొన్నిసార్లు నీ స్వరము మేము వెళ్ళకపోతామేమో, మా అవిశ్వాసం రానివద్దు దేవా, అపనమ్మకం రానివద్దు. నువ్వు నాతో ఉన్నది గ్రహిస్తానికి సహాయం తెచ్చే ప్రభా. ఎందుకంటే నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, నువ్వు చాలిన దేవుడు అయ్యా. జీవింపజేసి ఫలింపజేసే దేవా నీకు వందనాలు. చేయి పట్టుకుని పైకి లేపే దేవా నీకు వందనాలు. పాపుల్ని నీ నీతిమంతులుగా నీ రక్తంతో కడిగి మార్చేదేవా నీకు వందనాలు. పాతవన్నీ కొట్టివేసి క్రీస్తు యేసునందు వారు నూతన సృష్టి అన్న ప్రకారం నూతన అవకాశాలు, నూతన తరుణాలు, నూతన జీవితం, నూతన బ్రతుకుని మాకు అనుగ్రహించేదేవా వందనాలు. దేవా ఇక్కడున్న మా అందరినీ నీ ప్రేమతో నింపయ్యా. నీ ప్రేమ ఇప్పుడే నింపాలని వేడుకుంటాడు ప్రభా. పరిపూర్ణ ప్రేమ ప్రతి భయాన్ని పారదోలుతుంది కదా ప్రభా. గతం గురించిన భయము, ప్రస్తుతం గురించిన భయము, రేపు గురించిన భయము మాలో ఉండటం వీలేదు.
నన్ను నడిపించే దేవుడు, నా చెయ్యి విడివని దేవుడు. ఆయన పగటి మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా నాతో ఉండే దేవుడు. ఆయన రక్షణ ఆనందాన్ని నాకు అనుగ్రహించి నన్ను నీతిమంతుడిగా నడిపించే దేవుడు. ఆయన ఆశ్చర్య సహాయంతో నన్ను పోషించిన ఆడుకునే దేవుడు. ఆయన మన్నాన్ని కురిపించే దేవుడు. ఆయన నాకు పాదాలని చెప్పు తెగకుండా కాపాడే దేవుడు. గాయము కలగకుండా కాపాడే దేవుడు. బట్ట మాయ కూడా కాపాడే దేవుడు. అవునయ్యా, నువ్వు మా తోడుంటే అన్నీ బాగుంటాయ్యా. నమ్ముతున్నాము ప్రభా, నీతో ఉన్న ఆనందము, నీతో ఉన్న ధన్యత ఎంతో గొప్పది. లోకంలో ఎక్కడ సంపాదించుకోలేము. ఇక్కడ ఉన్న ప్రతి గుండెని బలపరచు, దృఢపరచు, నెమ్మది దయచే, సమాధానం దయచే, ఐక్యత దయచే, శాంతి దయచే, నీలో ఫలించే జీవితాన్ని దయచే. ఇదిగో అయ్యా, రక్షణ లేని వారి జీవితంలో ఇంకా ఇందుకు ఆలస్యం చేస్తారని వెరుగున దేవుడు. వారు ఏదో పాపములు ఉన్నారేమో, పాపపు బంధకాలు ఉన్నారేమో, బయటికి రాలేని పరిస్థితులు ఉన్నారేమో, లేకపోతే గతం బట్టి గిల్ట్లో అపరాధ భావంతో ఉన్నారేమో, లేకపోతే వారు బలహీనతలు చూసుకుంటూ నేను నిలబడలేనేమో అని భయపడుతున్నారేమో. దేవా, నువ్వు అడిగినంత ఒకటేనయ్యా, నిన్ను నమ్మమన్నావు, నీ యందు విశ్వాసం ఉంచమన్నావు. నీ దగ్గరికి ఉన్న పాటున రమ్మని కోరుతున్నావయ్యా. వచ్చిన వారిని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. నీ ఆత్మ ద్వారా దర్శించి, ముట్టి, బలపరిచి, విడిపించి, నూతన కార్యాలు జరిగించి, నూతన సృష్టిగా మార్చి, నూతన అవకాశములతో నీతో నడిపింపజేసే దేవుడు అయ్యా నువ్వు. ఇక రక్షణ లేని వారిని ఒక్కసారి చూడు. ఇదే రక్షణ ధనముగా వారి జీవితంలో చేయి. ఎదుగునయ్యా, నీ వాక్యం తెలియజేస్తుంది, నమ్మి బాప్తిసం పొందు రక్షణ అనుగ్రహించబడుతుంది. ఇక్కడ రక్షణ లేని వారి జీవితంలో దేవుడు నూతన కార్యములు జరిగించునుగాక. త్వరలోనే క్రీస్తు నిబంధన సొత్తుగా, క్రీస్తు రక్తంలో కడగబడిన వారుగా, జీవ గ్రంథంలో పేర్లు రాయబడిన వారుగా, క్రీస్తు సాక్షులుగా నిలబడి దేవుణ్ణి ఆరాధితురుగాక. నీవు జరిగించయ్యా. ఈ దినాన్ని బట్టి వందనాలు, నీ వాకు బట్టి వందనాలు, నీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి బట్టి వందనాలు, నిన్ను ఆరాధించిన ప్రతి ఒక్కరి బట్టి వందనాలు. మా సమయం అయిందని ముగిస్తున్నాం ప్రభు. అక్కడ దేవా, నీ ఆత్మ కార్యాలు మా జీవితంలో కొనసాగింపు చేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దైవం నీవయ్యా.